నమస్కారం. మీ ఓఎస్ ఎలా పనిచేస్తుంది? వెల్, ఓఎస్ ఓఏ విన్నాను, ఓవర్ యాక్షన్. ఓసి విన్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్, ఆఫీసర్స్ చాయిస్. ఓఎస్ ఏంటి? వెల్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఓఎస్ అనేది ఎవరికి చెప్పరు. కానీ అదే ఒక కంప్యూటర్ రిపేర్ షాప్కి వెళ్ళో లేదు ఒక మొబైల్ షాప్కి వెళ్ళి, అన్నా మీ ఫోన్లో ఓఎస్ పాడైందన్నా, అన్నా మీ కంప్యూటర్ ఓఎస్ కరప్ట్ అయిందన్నా అంటే, ఆహా ఓఎస్ఆ ఓఎస్ ఓఎస్ ఓఎస్ఆ అని అనుకుంటారు అందరూ. వెల్, అదే ఓఎస్ కి సంబంధించిన ఇక్కడ ఒక ప్రశ్న మన ముందు ఉంది. మరి ఈ ఓఎస్ కి ఏఎన్ఎస్ మీకు తెలిస్తే గనక కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. ఏఎన్ఎస్ అంటే ఏం లేదు, ఆన్సర్ షార్ట్ ఫామ్. సో ఏదేమైనా ప్రెసిడెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ టు మేనేజ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాం అనుకుందాం. కంప్యూటర్లో హార్డ్వేర్ ఏంటి? టచ్ స్క్రీను, లేదు కీబోర్డు, లేదు మౌసు, సిపియు, అలానే మదర్ బోర్డ్, ఇవన్నీ కూడా హార్డ్వేర్. వాటిని మీరు ఇలా టచ్ చేయొచ్చు, ఫీల్ అవ్వచ్చు. వాటిని సాఫ్ట్వేర్ అంటే ఏంటి? ఈ హార్డ్వేర్ డివైజెస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి ఎలా వర్క్ చేయాలి, ఏది ముందు వర్క్ చేయాలి, ఏది తర్వాత వర్క్ చేయాలని వాటికి సంబంధించిన ప్రోగ్రామబుల్ కోడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ఈజ్ సాఫ్ట్వేర్. సో ఈ హార్డ్వేర్ కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ని, ఈ సాఫ్ట్వేర్ ఏ విధంగా పనిచేయాలి దానికి తగ్గట్టుగా హార్డ్వేర్ని లింక్ చేసేది ఈజ్ ద ఓఎస్ అనమాట. సింపుల్ గా చెప్పాలి అంటే, బుల్లెట్ ట్రైన్ మామూలు రైలు వెళ్ళే పట్టాల మీద వెళ్ళలేదు. సో అప్పుడు బుల్లెట్ ట్రైన్ కోసం స్పెషల్గా వేరే పట్టాలు తీసుకురావాల్సి వస్తుంది. ఆ పట్టాలకి తగ్గట్టుగా మళ్ళీ ట్రైన్ డిజైన్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ హౌ ఓఎస్ వర్క్స్ ఇన్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ ఎ మొబైల్ ఫోన్. సో ఏది ఏమైనా వీటిలో ఏది ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అడుగుతున్నారు. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? దాని యొక్క సోర్స్ కోడ్ మీకు బయట ఫ్రీగా లభిస్తుంది. మీరు కావాలనుకుంటే ఆ ఓఎస్ కి చేంజెస్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఇక్కడ మనకి మెకింటోష్, మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్, లైనక్స్ ఇచ్చారు. మెకింటోష్ అనేది ఇన్ షార్ట్ చెప్పాలంటే మ్యాక్, విచ్ బేసికలీ ఈజ్ ఆఫ్ యాపిల్. సో ఈ రెండు కాబట్టి మన ఆన్సర్ పిక్ చేయలేం. అండ్ కమింగ్ టు మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ యొక్క ఓఎస్ వచ్చేసి ఈజ్ విండోస్, కానీ అదొక ప్రొప్రైటరీ ఓఎస్ అనమాట, అంటే కమర్షియల్ది. వెరాజ్ లైనక్స్ ఉంది చూసారా, ఈ లైనక్స్ నుంచి మనకి ఫెడోరా అని, ఉబుంటు అని, లైనక్స్ మింట్ అని ఇలా డిఫరెంట్ ఓఎస్ ఉన్నాయి. వీటిలో కూడా మనం చూసుకుంటే కనుక మళ్ళీ ఎఫ్ఓఎస్ఎస్ ఫాస్ కూడా ఒకటి ఉంటుంది, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. అంటే మనం దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, దాని సోర్స్ కోడ్ కూడా మనకి ఫ్రీగా దొరుకుతుంది. ఒకవేళ ఎఫ్ఓఎస్ఎస్ కాకుండా ఓఎస్ఎస్ అని ఉంటే దాని అర్థం మేబీ మనం డబ్బులు కట్టాల్సి వస్తుందేమో, కానీ దాని యొక్క సోర్స్ కోడ్ అయితే మనకి ఫ్రీగా దొరుకుతుంది. ఏదేమైనా ఈ ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 3 లైనక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. మరి మీరు మీ జీవితంలో ఎప్పుడైనా లైనక్స్ ఓఎస్ని యూజ్ చేశారా? యూజ్ చేసి ఉంటే కనుక కామెంట్ బాక్స్లో ఎస్ అని చెప్పండి. లేదు మీరు ఈ సిస్టంలో ఏదైతే ఓఎస్ యూజ్ చేస్తున్నారో అది మ్యాకింటోషా, మ్యాక్ ఓఎస్ఆ, లేదు విండోస్ ఓఎస్ అనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పొచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మళ్ళీ చూడాలి అని అనుకుంటే కనుక ఆలస్యం చేయకుండా కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు కాంపిట్ మైండ్స్. థ్యాంక్ యూ.